జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. విజయసాయిరెడ్డి ఈ పేరు తెలియని వ్యక్తి తెలుగు వాళ్ళు ఎవరు ఉండంటే అత్యధిక కాదు. దోపిడీలో జగన్మోహన్ రెడ్డి A1 అయితే విజయసాయిరెడ్డి A2. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని మీడియా పెట్టుకుంటే విజయసాయిరెడ్డి జగన్ రెడ్డికి సహకరించి దోచుకున్న దాంతో మీడియా పెడదామని ప్రయత్నం చేస్తున్నాడు. మీడియా పెట్టుకోవడంలో తప్పు లేదు. దోచుకున్న డబ్బే కాబట్టి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టైనా మీడియాను పెట్టుకోవచ్చు. వ్యవస్థను మేనేజ్ చేసే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. కానీ ఇటీవల ఆయన అమరావతి మీద మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అభివృద్ధి చెందడానికి 400 నుంచి 600 ఏళ్ళు పట్టింది. అమరావతికి కూడా అంతే కాలం పడద్ది. 4 బిల్డింగ్లు కడితే అయిపోద్ది కదా అంటూ ఉచిత సలహా ఇస్తున్నాడు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పొట్లమనేని కనకదుర్గ గారు. వారిని అడిగి మనం ఎన్నో సెషన్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. విజయసాయిరెడ్డి గారు మీడియా పెడుతున్నాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. మీడియా పెట్టే వ్యక్తి జనాలకి మంచి చేసే ఉద్దేశం లేకపోయినా ఆ అమరావతి మీద విషం చిమ్మటం ఎందుకు? విషం చిమ్మే ప్రయత్నం చేసేవాడి న్యూస్ని ఎవడు ఫాలో అవుతాడు? అంటే కనీసం ఆ గొర్రెలు ఫాలో అవుతాయి కదా. గొర్రెలు అంటే గొర్రెల్ని జగన్ రెడ్డి అట్టా పంచుకున్నాడుగా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పంచుకుంటారు. అంటే ఫ్రీగా పేపర్ కొన్ని రోజులు వేస్తాడు కదా. ఇప్పుడు సాక్షి రూట్లో వెళ్తే ఫ్రీగా వేస్తాడు. ఏదేమైనా ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తానంటున్నాడు ఆయన. అసలు వ్యవసాయం చేసుకుంటారన్న వ్యక్తికి పేపర్ ఎందుకు, ఛానల్ ఎందుకు? అంటే ఇప్పుడు దోచుకున్న దాన్ని ఈ రకంగా మాఫీ చేసుకోవటానికి అంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా ఛానల్ ఉంటే. వైట్ చేసుకునే ప్రయత్నం అంతకు మించి వేరే ఏమీ కనిపించట్లేదు మనకి. అంటే చాలా మంచి ప్లాన్ వేసుకున్నాడు ఆయన. అంటే చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చినట్టు వచ్చి ఇప్పుడు దీంట్లో ఇంకా చాలా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే డిజిటల్ ప్లాట్ఫామే కాకుండా అంటే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో ఆయన వస్తానంటున్నాడు. శాటిలైట్ ఛానల్ కూడా తర్వాత పెడతానంట. సో నేషనల్ లెవెల్లో ఆయన హైలైట్ అవ్వదలుచుకున్నాడు. అంటే మీడియా పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడు మేడం? ఇప్పుడు మీడియా అంటే ఏంటి? ప్రశ్నించడం, ప్రజల తరపున పోరాడటం. ఆ రెండు అతనికి చేత కావు. అతను దోచుకొని చేతులు కట్టుకుని ముద్దారాలు నుంచోసిన మనిషి, తల వంచుకుని కోర్టులో నుంచోవాల్సిన మనిషి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? ఎవరిని ప్రశ్నిస్తాడు? వచ్చి న్యాయం ఏం కావాలి? ప్రజలకు ఏం న్యాయం కావాలి? ఇవాళ ప్రజల తరపున పోరాడాలిగా. ఎవరికి దేనికి? మాకు పోరాటం అనేది మా ఇంటా వంట లేదు కదా. జగన్మోహన్ రెడ్డికే లేదు, ఇంకెందుకు ఎందుకు ఉంటుంది? అంటే పేపర్ వంకన వాళ్ళు అక్కడ నేషనల్ లెవెల్లో మేనేజ్ చేసుకోవటానికి మాఫియాని మేనేజ్ చేసే పరిస్థితి. మాఫియాని మేనేజ్ చేసుకుంటారు. తర్వాత కేంద్రంలో ఉండే వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయడానికి ఆయన బయటకు వచ్చేసి ఇద్దరు విడిపోయినట్టు నాటకాలు ఆడుతున్నాడని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ పేపర్ ద్వారా మళ్ళీ బీజేపీకి దగ్గర అయ్యి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడుకుంటాడేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు అదే ప్రయత్నాలు ప్రచారం జరుగుతున్నాయిలేండి. కాకపోతే అది ఉంటే ఇంకొంచెం బలంగా ఉంటుంది కదా. మీకు ఎంతైనా మీడియా వేరు కదా సార్. ఇవాళ మీడియాలో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే సడన్ గా డబ్బులు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు. విలువలు ఎవరికి కావాలి? అందుకని ఆయన పేపర్ పెట్టే ఆలోచన చేసినట్టున్నాడు. చాలా మంది ఏమనుకున్నారంటే అబ్బో సాక్షికి పోటీగా పెడుతున్నాడు అనుకుంటున్నారు. సాక్షికి పోటీగా పెట్టాడు ఆయన. అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతవరకు ఒక్క నెగిటివ్ మాట మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా తిట్టాడా? జగన్మోహన్ రెడ్డి చేశాడు లేకపోతే దీనికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు చెప్పాడా? వాసుదేవరెడ్డి పేరు చెప్పాడు అంతే. అంటే తెలివిగా ఆయన పావులు ఎంతవరకు కదపాలో అంతే కదుపుతాడు, ఎంత నోరు విప్పాలో అంతే విప్పాడు. వ్యవసాయం అన్నాడు, మళ్ళా ఫోటోలు పెట్టుకున్నాడు. ఆయన యాక్చువల్గా సీఏ కానీ అంతకు మించిన తెలివితేటలు ఉన్నాయి ఆయన దగ్గర. అందుకని ఎవరు విజయసాయిరెడ్డిని ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే మీడియాలోకి రావడానికి ఆయన అది అని కూడా ఒక ప్లాన్ ఉంటుంది. 29 ఎన్నికల నాటికి ఎస్టాబ్లిష్ అయితే బాగా జగన్మోహన్ రెడ్డి తరఫున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేద్దాం అనుకుని ఉండొచ్చు. నేషనల్ లెవెల్లో కూడా ఆలోచిస్తున్నాడు ఆయన. తర్వాత తెలంగాణలో కూడా ఏదో మళ్ళా వస్తానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చేస్తాడో మనకు తెలియదు. మరి బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాడా? అంటే నిన్న మొన్న ప్రచారం జరిగిందండి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడని. కాకపోతే ఇప్పుడు ఆ ముసుగులో జనాన్ని పెట్టి తన కార్యకర్తలను పెట్టి లండన్ పారిపోతున్నాడంట. అవును, ఇవాళ కోర్టు పర్మిషన్ ఇచ్చిందండి. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు యూరప్ అండ్ లండన్ 2 వెళ్తున్నాడు, యూకే. సో మరి ఈసారి ప్రత్యేక విమానం వెనకాల ఇంకోటి వెళ్తుందా? మరి ఎంత డబ్బు తీసుకెళ్తున్నాడు, ఎన్ని మూటలు తీసుకెళ్తున్నాడు? ఈసారి మరి వెనక్కి వస్తాడా లేకపోతే 29 చూసుకున్నాక శాశ్వతంగా లండన్ లో స్థిరపడతాడా అనేది వేచి చూడాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కూడా ఏదో ఐలాండ్ కొనుక్కున్నాడు, అక్కడ అదే ఇద్దరికే కొన్నాడు సార్. ప్యాలెస్ కట్టాడు, అయిపోయింది, గృహప్రవేశం ఉందండి. మేబీ ఉండొచ్చు. ఆ గృహప్రవేశానికి వెళ్తున్నాడు, తిరిగి వచ్చే అవకాశం లేదని. లేకపోతే మంచిదే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకో
చేసుకోవచ్చు, కానీ నేను అనుకుంటా వస్తాడు. ఎందుకంటే హీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ కాబట్టి మేనేజ్ చేసుకుని 29 ఎన్నికలు చూసుకుని ప్రజలు వద్దంటే శాశ్వతంగా వెళ్ళిపోతాడేమో అప్పుడని నేను అనుకుంటున్నా. దీంట్లో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. ఇవాళకి వ్యవస్థను మేనేజ్ చేసే విజయసాయిరెడ్డి అందుకే నిర్భయంగా జగన్మోహన్ రెడ్డి వాయిదాలకు కొట్టి తిరుగుతున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతా ఉంది. అదే చెప్తున్నాను సార్, ఇవాళ విజయసాయిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పినట్టుగా పర్మిషన్ వచ్చి ఉండొచ్చు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలిగేది ముఖ్యంగా కేంద్ర స్థాయిలో విజయసాయిరెడ్డే. ఇప్పుడు విజయసాయిరెడ్డిని బయటికి పంపించినా ఆయనకి మళ్ళీ చేసేవాళ్ళు ఎవరు లేరు. సుబ్బారెడ్డి కెనాట్ మేనేజ్ కదా, ఇంకెవరు అంత సమర్థులు లేరు. కాబట్టి వీళ్ళు బయటకి ఒకలా ఉన్నా లోపల మాత్రం కలిసే ఉన్నారనేది అందరికీ తెలిసిన సత్యం. అది గమ్మత్తుగా ఇప్పుడు విజయసాయిరెడ్డి మీడియా పెడుతున్నాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న సోషల్ మీడియా వర్కర్స్ కానివ్వండి, ఈ జర్నలిస్టులు మూసుకున్న ఎర్నలిస్టులు అతి మేధావులంతా అటు విజయసాయిరెడ్డి వైపు మొగ్గుతున్నారంటే అటు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారంట. వెళ్ళినా వెళ్తారు, ఏం తప్పే ఉంది. డబ్బులు ఇస్తాడు, జగన్ కంటే ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు అక్కడ పని చేసుకుంటున్నా ఏమైంది, ఇప్పుడు రెండు ఒకటే కాబట్టి. కాకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈయన వెతుక్కోవాలి. అప్పుడు జగన్ రెడ్డి ఇప్పుడు అలవాటు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు కొంతమంది అరెస్ట్లు అవుతున్నారు. నిన్న కూడా ఒక అతను అయ్యాడు కదా సోషల్ మీడియాలో పెట్టినందుకు. సో ఒకవేళ ఆ భయానికి వెళ్ళిపోతారేమో, మళ్ళీ మనం కూడా అరెస్ట్ అవుతామనే భయానికి విజయసాయిరెడ్డికి జంప్ అవుతున్నారు. కొత్త వాళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది కదా, వాళ్ళు ట్రైన్ అయ్యి మాట్లాడే లోపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది. కానీ అలా కూడా ఆలోచించుకుని ఉండొచ్చు, వాళ్ళు అటు ఇటు షఫల్ అవుతూ ఉంటారు. డబ్బులు ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఆ పోడి శ్రీగారిని అరెస్ట్ చేసినందుకు కూడా వైసీపీ నాయకులు తెగ రెచ్చిపోయి జర్నలిస్టులు అంతు చూస్తాం, మేము వస్తే రప్ప నరికేస్తాం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అసలు ఏమైనా పిచ్చెక్కిందా సార్? అంటే అతను అలా పోస్ట్ పెట్టచ్చా? మనం చూసాం కదా, పోస్ట్ ప్రస్తావన తీసుకురావట్లేదు. అతను ఏం చేయకుండా అరెస్ట్ చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. పోస్ట్ చూపించి మాట్లాడుంటే బాగుండేది, కానీ ఆ పోస్ట్ లో మాత్రం ఒక్క నిజం మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వివేకానంద రెడ్డి హత్య మేమే చేసామని మాత్రం పోస్ట్ ద్వారా అర్థమైంది మనకి. అందులో వివేకానంద రెడ్డి ప్రస్తావన లేదు, ఫోటో కూడా లేదు. అది మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు నిన్న. సో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారని నేను ప్రతిసారి చెప్తున్నాను. నిన్న కూడా అదే జరిగింది. జగన్ రెడ్డి కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు శ్రీహరి. ఎస్, అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంతోషించాలి శ్రీహరిని అరెస్ట్ చేసినందుకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చినందుకు. అమరావతి మీద విజయసాయిరెడ్డి స్పందన ఎలా చూస్తారండి? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్, సెక్రటేరియట్ కట్టుకోండి, అసెంబ్లీ కట్టుకోండి, తర్వాత ఉద్యోగస్తులకు భవనాలు కట్టుకోండి, అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు చేసేది అదేగా, ఇప్పుడు అదేగా చేస్తున్నారు. నువ్వు చెప్పేదేంటి బోర్డు సలహా కదా. అవును, ఇప్పుడు కట్టేది అయ్యే, చేసేది అదే, పూర్తవబోతున్నాయి అయ్యే. ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన కొత్తగా ఏదో చెప్దాం అనుకుని ఆయన చెప్పింది ఏమీ లేదు. పైగా అంటాడు హైదరాబాదు, ముంబై, లేకపోతే చెన్నై ఇవన్నీ డెవలప్ అవడానికి 400 ఏళ్ళు పట్టింది. పిచ్చాడా? అది అప్పుడు కాబట్టి. ఇక్కడ రెండు విషయాలు సార్. ఒకటి, టెక్నాలజీ పెరిగింది. రెండు, టెక్నాలజీ తెలిసిన మనిషి ఉన్నాడు. ఆ మనిషి వల్లే ఇవాళ టెక్నాలజీ ఒక రకంగా పెరిగింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అది కాదనలేని సత్యం. మీరు కాదంటారు, మళ్ళీ మీ అవసరానికి మీరు ఒప్పుకొని తీరాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలా హైదరాబాద్ డెవలప్ చేశారో, నిజంగా చంద్రబాబు నాయుడుకి ముందు హైదరాబాద్ ఏముంది? ఏమీ లేదు, రాళ్లు రప్పలే కదండి. చార్మినార్ అసెంబ్లీ ఏమి లేదు, యూనివర్సిటీ తప్ప ఏమీ లేదు. కాబట్టి మీకు అర్థం కాకపోతే ఎవడో ఏం చేయలేడు. అమరావతి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మీరు చూద్దరు, కానీ మీ కళ్ళతోటే చూస్తారు. అందుకని కంగారే వద్దు, ఆయన మాట్లాడతాడు సార్. ఆయనకి ఏముంది, ఏదో చెప్పాలి, చెప్తాడు. ఆయన ఎట్లాగో మీడియా పెడుతున్నాడు అండి, కాబట్టి ఆ మీడియాలోనే రేపు నుంచి బోల్డ్ వార్తలు ప్రసరించాలి అమరావతి గురించి. అదే కదా, రేపటి నుంచి నువ్వు మాట్లాడాలి. తెల్లారు లేస్తే అమరావతి ప్రస్తావన లేకుండా అందులో నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెయిన్ గానే తీసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి కోసం. అందుకని మనం ఏదైనా అనే ముందు ఆలోచించాలి సార్. ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటానన్నావు, మళ్ళీ ఈ కమెంట్స్ ఎందుకు? వ్యవసాయం చేసుకోక అంటే నీకు స్థిరం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా, అది మనకు అర్థం అవుతోంది. అమరావతికి ఎలా ఖర్చు పెట్టాలో, ఎంత పెట్టాలో, ఎలా డబ్బు తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. 2 లక్షల కోట్లు అయితే ఎవడు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టింది కూడా ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు, సంపద సృష్టించడు. కాబట్టి మీరందరూ కూడా బాధపడక్కర్లేదు. అసలు మీకు సంబంధం లేని విషయాలు మీ హయాంలో ఎలాగ మీరు ఏమీ చేయలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేదు. తర్వాత ప్రత్యేక హోదా తెస్తామన్నారు, అది లేదు. ఇవాళ జరుగుతుంటే మీరు ఇలా ఎందుకు అవుతోంది, అమరావతి ఎందుకు అభివృద్ధి చెందుతుందని ఏడుస్తున్నది మీరే. కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన చీడల్లో ఆయన ఒకడని నేను చెప్తాను. అమరావతిని అవహేళన చేసిన విజయసాయిరెడ్డి రేపు మీడియా పెట్టి ఆ మీడియా ద్వారానే ప్రశంసించేలా, అమరావతిని పొగిడేలా చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.